హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని చేసి చూపించబోతున్నానండి. మసాలాలు ఎక్కువ వేయకుండా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ చేపల పులుసు. ఇది బొచ్చు చేప అండి, పెద్ద చేప. నేను సగమే వండుతున్నాను. ఇవి 3/4 కేజీ వరకు ఉంటాయండి ముక్కల వెయిట్. చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. పులుసు కోసం చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ మాత్రం చింతపండు అయితే ఈ ముక్కలకి సరిపోతుందండి. 2 పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండులో పెద్ద గ్లాసు నీళ్లు పోసుకొని చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టుంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. జీలకర్ర పొడి లేకపోతే జీలకర్ర వేసుకోండి. నా దగ్గర జీలకర్ర లేదని చెప్పి పొడి వేస్తున్నాను. 1 వెల్లుల్లిపాయని పొట్టి తీసుకుని వేసుకుని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసుకోవాలి. తర్వాత 1/2 డజను పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఇవి లేత బెండకాయలండి. మధ్యలో ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయతో పాటు వేయించుకుంటే త్వరగా మగ్గిపోతాయి, పులుసులో కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీకు ఇష్టం లేకపోతే తగ్గించుకోవచ్చు. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇదంతా ఇలాగా బాగా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు, కొద్దిగా పసుపు, 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను వేసిన కారం సమానంగా ఉంటుందండి. ఇంకా కావాలంటే ఇంకో టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా అంతా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇంకొక చిన్న గ్లాసు వాటర్ని పోసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పులుసు మీద మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాగా చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటెతో అస్సలు కలపకూడదండి. కలిపితే కనుక చేప ముక్కలు విడిపోతాయి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా గుడ్డతో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 1/2 గంట పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మీకు ఇప్పుడు 1/2 గంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పులుసు అయితే చాలా బాగా ఉడికిందండి. ఈ చిక్కదనంతో ఉంటే సరిపోతుంది. కూరలో కనుక ఉప్పు తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చండి. దించేసే ముందు కొత్తిమీరని వేసుకుని దించేసుకోవడమే. అంతేనండి, చేపల పులుసు రెడీ అయింది. మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా ఈజీగా అయిపోయే చేపల పులుసు రెడీ అయిందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.